స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హై, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రెడిషన్. సో ఈరోజు మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ 100 పాయింట్స్తో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 2 పాయింట్స్తో సూపర్ డూపర్ ఫ్లాట్లో అయితే క్లోజ్ అయితే అయ్యింది. ఈవెన్ ఫిమ్ నిఫ్టీ కూడా 23 పాయింట్స్. బట్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా మంచి ఫాల్ అయితే మనకి ఇచ్చాయి ఈరోజు. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి 72 పాయింట్స్ అప్లో అయితే ఉంది. అండ్ అరౌండ్ 7.5% వచ్చేసి విక్స్ అయితే పెరిగింది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక సిగ్నల్ అయితే మనకి ఇస్తుంది, విచ్ ఈస్ మెయిన్లీ ఫర్ ఆప్షన్ బయర్స్ అని చెప్పొచ్చు. ఈరోజు నిఫ్టీలో డైలీ క్యాండిల్ చూసుకుంటే కనుక కంప్లీట్గా ఒక బేరిష్ క్యాండిల్ అయితే వేసింది. అండ్ ఇంకొక మెయిన్లీ గమనించాల్సిన థింగ్ ఏంటంటే లైక్ ప్రీవియస్గా ఇంత రికవరీ వచ్చినా సరే ఓకే, అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి డే హై ఏదైతే ఉందో 24,800, సో అక్కడి వరకు అయితే వెళ్ళలేకపోయింది. హై వచ్చేసి 24,781. సో 800 అయితే బ్రేక్ చేయడానికి కాదు కదా, అసలు టచ్ చేసేంత వరకు కూడా రాలేదు. సో విచ్ ఈస్ షోయింగ్ హై లెవెల్స్లో సప్లై ఎట్లా ఉంది అనేది మనకు అర్థమవుతోంది. అండ్ సెంటిమెంట్ కూడా అంత ప్రాపర్గా బుల్లిష్నెస్ అయితే లేదు. ఇంత సాలిడ్ గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా దాని కంటిన్యూటీ అనేది మనకి ఇక్కడ మిస్ అయిందని అయితే చెప్పొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఇది కూడా సేమ్, బట్ ప్రీవియస్ డే హై అయితే క్రాస్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి మేజర్ లెవెల్ ఏదైతే ఉందో 53,800 దగ్గర, సో అక్కడ వరకు రాలేకపోయింది. అండ్ ఈ అప్ సైడ్ కావచ్చు అండ్ డౌన్ సైడ్ కావచ్చు ఎంత వాలటైలిటీ ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉంది. సో ప్రీవియస్ డే క్యాండిల్ అయితే మనం అసలు మర్చిపోకూడదు. చాలామంది బయర్స్ని కావచ్చు, చాలామంది సెల్లర్స్ని కావచ్చు కంప్లీట్గా క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోవడం, అండ్ 40 to 50% క్యాపిటల్ కూడా చాలామంది ఈవెన్ సీనియర్ ఆప్షన్ సెల్లర్స్ కూడా చాలామంది దారుణంగా అయితే ఈ మూవ్లో చాలా వరకు దారుణంగా బుక్ అయితే అయ్యారు. చాలా వరకు క్యాపిటల్ మీద డెంట్ అయితే పడింది. ఇలాంటివి కనుక ఇంకొక 3-4 రిపీట్ అయితే కనుక ఇప్పటికే వాల్యూమ్స్ అవన్నీ కూడా చాలా వరకు డౌన్ అయితే వస్తున్నాయి. సో ఇలాంటి మ్యాడ్ స్పైక్స్ కావచ్చు, ఇలాంటి భయంకరమైన పడడం అండ్ వీషేప్ రికవరీ అండ్ ఇంట్రాడేలో ఇలాంటి మూవ్స్ వస్తే కనుక చాలా వరకు ట్రేడర్స్ ఇంట్రాడేని మర్చిపోతారు. అండ్ దీంట్లోంచి కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే మనం చూడడానికి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఈ మంత్ 24th నుంచి లాట్ సైజ్లు అవి అయితే పెరుగుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి ప్లాన్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ట్యూస్డే వెన్స్డే నుంచి వరుసగా 24th అండ్ 25th మనకి హాలిడే వచ్చింది క్రిస్మస్ది. సో 26th నుంచి కూడా కంప్లీట్గా చేంజ్ అయితే అవుతాయి. సో మనకి ఓవరాల్గా జనవరి ఫస్ట్ వీక్ వచ్చేసరికి క్లియర్ పిక్చర్ ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్గా ఒక ఐడియా అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ ఇంకా జనవరి మంత్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి చూసుకుంటే ఫిబ్రవరి నుంచి స్ట్రాటజీస్ ఏమన్నా చేంజ్ చేయాలా లేకపోతే అవే కంటిన్యూ అవ్వాలా, చిన్న చిన్న మార్పులు చేసుకోవాలా అనేది మనం డిసైడ్ అయితే అవ్వచ్చు. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో అయితే అగైన్ ఒక రెక్టాంగిల్ ఫార్మేట్ అయితే మనకి వస్తుంది. సో దీంట్లోంచి ఇదర్ అప్ సైడ్ వచ్చేసి 53,800 ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో ఈ ప్రీవియస్గా ఉండేటటువంటి హై 53,800, అలాగే డౌన్ సైడ్ వచ్చి 53,200 లెవెల్స్. సో ఈ రెండు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంటాయి. సో అప్పటి వరకు కూడా రేంజ్ బౌండ్ డేస్ అయితే మనకి ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఉంది. యాక్చువల్గా దీన్ని కనుక కన్సిడర్ చేయకపోతే సో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 52,750 కావచ్చు అండ్ హై వచ్చేసి 54,000 కావచ్చు అప్రాక్సిమేట్గా, కొంచెం ఒక 50 అటు ఇట్లో. సో 52,750, 54,000 ఈ మధ్యలో ఉన్నంతసేపు కూడా ఆప్షన్ బయర్స్కి చాలా చాలా అంటే చాలా టఫ్ డేస్ అయితే వీఆర్ గోయింగ్ టు సీ. స్కాల్పర్స్కి ఓకే, బట్ ఇంట్రాడే ప్లేయర్స్కి అయితే కనుక చాలా టఫ్ ఉంటుంది. ఈవెన్ స్కాల్పర్స్ అయినా సరే దే కాంట్ మేనేజ్ ఆల్ ద టైమ్స్. సో హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఇక రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్, అలాగే BTSTకి సంబంధించిన అప్డేట్ కూడా ఒకసారి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి 24,691 అండ్ 24,597 వచ్చేసి కంప్లీట్గా
నో ట్రేడ్ జోన్ లాగా ఉంటుంది. అండ్ ప్రీవియస్గా కూడా మనకి ఈ లెవెల్లో అండ్ ఇవాళ కూడా ఈ లెవెల్లో రిజెక్షన్ అయితే చూడొచ్చు సెకండ్ హాఫ్లో. అండ్ ఈ లెవెల్ కూడా చాలా వరకు కూడా మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అలాగే ఒక మంచి సప్లై జోన్గా కూడా మనకి బిహేవ్ అయితే చేసింది. సో ఇన్ కేస్ 24,597 బ్రేక్ అయితే మనం ఇక్కడ సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ ద టార్గెట్ ఆఫ్ 24,539 అండ్ సెకండ్ టార్గెట్ వుడ్ బి 24,473 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,403 అండ్ అప్ సైడ్కి వచ్చేసరికి 691 దగ్గర మనకి బ్రేక్ అవుతాయి, మనం బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 802, సో మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,870 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,915. సో ఈ లెవెల్ దాటితే కనుక కొంతవరకు మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీలో ఫస్ట్ టార్గెట్ అయితే అచీవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ 800 కూడా అంటే ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఈజీగా అచీవ్ అయ్యింది, ఇక్కడ కూడా అచీవ్ అయిన తర్వాత ఇంకొక 5 minutes ఆర్ 15 minutes సస్టైన్ అయింది అంటే కనుక చాలా ఫాస్ట్గా 1 or 2 టార్గెట్స్ కూడా ఇంకా ఫాస్ట్గా అచీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా దీనిపైనే వెళ్ళడానికి కూడా మంచి అప్ మూవ్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి, విచ్ ఈజ్ 800 కనుక బ్రేక్ అవుతాయి. ఎందుకంటే ప్రీవియస్ వీక్ నుంచి కూడా ఈ లెవెల్ అనేది బ్రేక్ అయితే అవ్వట్లేదు. అలాగే డౌన్ సైడ్ కూడా ఏదైతే 24,200 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో సో ఇది కూడా బ్రేక్ అవుతాయి. ఇంకా డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ కూడా చాలా వరకు హై ఉంటాయి అన్నమాట. సో ఈ 2 లెవెల్స్ని అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి స్వింగ్ హై ఏదైతే ఉందో 24,800 అలాగే డౌన్ సైడ్ వచ్చి 24,200. సో ఈ 2 క్యాండిల్స్ మధ్యలోనే చాలా వరకు మనకి మొత్తం ప్లే అంతా అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి 2 లెవెల్స్ కనుక ఫిబ్నాచి డ్రా చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గర 618 ఉంది. సో 618 వచ్చేసి చాలా సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్. సో 618 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం ఏదైతే మనకి ఫస్ట్ టార్గెట్ అనుకున్నామో 0.5 లెవెల్కి దగ్గరలోకి వచ్చింది. ఓకే, సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి సెకండ్ టార్గెట్ థర్డ్ టార్గెట్ కూడా ఈజీగా అచీవ్ అవ్వడానికి అయితే ఉంది. అండ్ అప్ సైడ్ కూడా మనం ఏదైతే ఈ లెవెల్ డ్రా చేసామో 720 ఏదైతే 786 లెవెల్ ఫిబ్నాచి లెవెల్ ఏదైతే ఉందో అది కూడా దగ్గరలోనే ఉంది. సో జస్ట్ ఒక 15 minutes అంటే ఆల్మోస్ట్ ఈ జోన్లో మనకి ఒక క్యాండిల్ ఫిల్ అయితే అవుతుంది. సో ఈ క్యాండిల్ ఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా దానికి ఒక మంచి స్ట్రెంగ్త్ అనేది వచ్చి పైకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువ హై లెవెల్లో ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి నిన్న ఆల్మోస్ట్ ఏదైతే లెవెల్స్లో ఉన్నాయో అదే లెవెల్స్లో ఉంది. సో నిన్న మొన్నటి నుంచి కూడా ఈ లెవెల్స్ అనేది చాలాసార్లు టెస్టింగ్ అయితే చేస్తూ ఉంది. ఇక్కడ వరకు 53,681 అండ్ 53,319 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ అనొచ్చు. అండ్ 681 దగ్గర అయితే కనుక మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 53,891. ఎలా అయితే నిఫ్టీలో ఫస్ట్ టార్గెట్ ఫినిష్ అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ అని వస్తుంది అనుకున్నామో దీంట్లో కూడా 890 కనుక బ్రేక్ అవుతే 130 సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ కూడా చాలా ఈజీగా మనకి అచీవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే డౌన్ సైడ్ వచ్చి 53,319 బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,151 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 53 అండ్ 52,822గా మనకి ఈ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో నిఫ్టీలో ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి అదే విధమైన లెవెల్స్ అయితే మనకి ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఒకసారి డ్రా చేసుకుంటే కనుక ఇది ఆల్రెడీ 786 దగ్గర నుంచి ప్రీవియస్గా కూడా సపోర్ట్ అయితే తీసుకుంది. సో అక్కడి నుంచే మళ్ళీ ఒక రిజెక్షన్ అయితే వచ్చేసింది కిందకి అయితే. సో ఇక్కడ వచ్చేసి 618 ఉంది. సో మనకి లైవ్ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉన్నాయి. సో ఈ జోన్ నుంచి మ్యాక్సిమం మనకి రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అవ్వలేదు అంటే కనుక మళ్ళీ మనకి ఫస్ట్ సెకండ్ టార్గెట్స్ కూడా అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మనకి ట్రెండ్ అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఇమీడియట్గా మనకి ఫిబ్నాచికి వెళ్ళండి, ఈజీగా మనకి తెలిసిపోతాయి అండ్ టార్గెట్స్ కూడా ఎలా సెట్ చేసుకోవాలని తెలుస్తుంది. సో ఫిబ్నాచి గురించి మీకు ఎక్కువ డీటెయిల్స్ తెలియకపోతే కనుక మన ఛానల్లోనే డీటెయిల్డ్ వీడియో అయితే ఉంది, ఒకసారి అయితే దాన్ని అయితే చూసేయండి. సో ఓఏ డేటాకి వచ్చేసరికి ఇవాళ BTST వచ్చేసి పుట్ సైడ్ ఇచ్చాము. సో మంత్లీ డేటా అంటే డిసెంబర్కి వచ్చేసి 26.3 ఉంటే 23.5 ఉంది. సో ఇక్కడ పుట్స్ కొంచెం 3 lakhs వరకు కొంచెం కాదు బాగానే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉంది. అలాగే జనవరి ఫిబ్రవరి మంత్ చూసుకుంటే కనుక 29.34 ఉంటే 26.6
59 ఉంది. సిగ్నిఫికెంట్గా 2.74 అయితే మనకి పుట్స్ అనేది చాలా వరకు తక్కువ అయితే ఉన్నాయి. పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే కనుక 47.5 అండ్ 52.5 అయితే డిఫరెన్స్ అయితే అంత అయితే ఉంది. సో ఓవరాల్గా రేపు అంటిల్ అన్లెస్ ఎనీ మేజర్ బిగ్ న్యూస్ లేదు అనుకుంటే కనుక సో రేపు గ్యాప్ డౌన్ అండ్ బేరిష్ మూవ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఏవైతే మేజర్ లెవెల్స్ మనం డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకొని అండ్ చార్ట్ మీద కూడా డ్రా చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది లైవ్ మార్కెట్స్లో కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.